వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా, అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడు? వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడ కానీ వాళ్ళ నాయకుడు ఆడవాళ్ళని అబ్యూజివ్ కామెంట్స్ పెట్టనివ్వడంట. ఈయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. సజ్జల భార్గవ్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా మెయిన్ కోఆర్డినేటర్. ఇతను చెప్పే మాటలేంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడ ఏమీ చేయటం లేదంటారు. రియాలిటీ ఏంటంటే వీళ్ళు ఎలా అబద్ధాలు చెప్తున్నారు ఒక్కసారి రియాలిటీ లేకొద్దాం. వీళ్ళు అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది మహిళలపైన ఎక్కడి నుంచి అంటే భువనేశ్వరి గారిని కావచ్చు, బ్రాహ్మణి గారిని కావచ్చు, అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే గారిని కావచ్చు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారిని కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఎమ్మెల్యేలపైన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల వంగలపూడి అనిత గారు కావచ్చు, తేజస్వి పొడపాటి గారు కావచ్చు, అదేవిధంగా స్వాతి రెడ్డి గారు లాంటి తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు కావచ్చు, ఉండవల్లి అనూష గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరిపైన అనేక మంది పైన వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అనేక సార్లు అనేక సందర్భాల్లో వాళ్ళ గురించి తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కథనాలు రాస్తూ వీళ్ళ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. ఎవరు? ఈ సజ్జల భార్గవ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో మహిళల పుట్టుకల గురించి, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల గురించి ఏదంటే నీచపు రాతలు రాసిన వ్యక్తులు వీళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు. ఇప్పుడు కూడా ఆడవాళ్ళ ఫేక్ అకౌంట్లో పెట్టి బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని, తెలుగుదేశం పార్టీ మహిళల గురించి నీచాది నీచంగా రాతలు రాస్తున్న వ్యక్తులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఇదే పార్టీకి సంబంధించిన వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి అనేక సందర్భాల్లో ప్రధానంగా ఇతను వర్రా రవీంద్రారెడ్డి అంటే భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన అతను రాసిన కొన్ని నీచపు రాతలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. చెప్పాం కదా వర్రా రవీంద్రారెడ్డి అని. ఇతనే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు, భారతిరెడ్డి గారితో, వైఎస్ భారతిరెడ్డి గారితో ఉన్నాడు. ఇతను రాసిన కొన్ని రాతలు చూడండి. ఈ విధంగా రాయపాటి అరుణ గారు జనసేనకు సంబంధించిన ఆమె గురించి తప్పుడు రాతలు రాస్తున్నాడు. ఇతను బ్లూటిక్ కూడా ఉంది ట్విట్టర్లో. అదేవిధంగా ఒకప్పుడు నిజం గెలవాలి ప్రోగ్రాంలో ఒక ఆడబిడ్డ ఒక క్వశ్చన్ అడిగితే ఇంట్రడక్షన్ సెషన్లో ఆ ఆడబిడ్డ గురించి కూడా తప్పుగా రాసిన వ్యక్తి ఎవరు? ఈ వర్రా రవీంద్రారెడ్డి. అదేవిధంగా జనసేనకు సంబంధించిన ప్రియా సౌజన్య అనే వ్యక్తి గురించి తప్పుడు రాతలు రాశాడు. ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తాడు. ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా ఉన్నాడు. చూడండి, అంటే ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎంత నీచాది నీచంగా రాతలు రాస్తున్నాడు చూడండి మహిళల గురించి. ఇతను మీ పార్టీ వాడు కాదా? ఇతను లాంటి వాళ్ళు కొన్ని వేల మంది మీ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. ఆదిరెడ్డి భవానీ గారు ఒక ఎమ్మెల్యే, ఆమె నా పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ రోజుటి వరకు మీ ప్రభుత్వంలో దానిపైన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా తంగిరాల సౌమ్య గారిపైన కావచ్చు, వంగలపూడి అనిత గారిపైన, ఈ విధంగా ఎంతో మంది పైన తెలుగుదేశం పార్టీ మహిళలపైన, తెలుగుదేశం పార్టీ ఈవెంట్లో ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే ఆ మహిళలపైన తప్పుడు రాతలు రాస్తూ వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంది మీ పార్టీ సోషల్ మీడియా కదా. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇతను సజ్జల భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా చెప్పాడు మాటలు? గుండెలపైన చెయ్యి వేసుకొని చెప్తూ ఉన్నాను, మా పార్టీలు ఎక్కడా చేరని. వీడెవర్రా? ఇతనెవరయ్యా? భార్గవ్ ఇతనెవరో? మీ పార్టీ అతనే కదా. అతను రాసిన రాతలు చూడు. రీసెంట్గా కూడా నిన్న మొన్న కూడా తప్పుడు రాతలు రాస్తూ ఉన్నాడు ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఆడవాళ్ళ. నువ్వు ఉంటే రాజకీయాల గురించి తెలుసుకో. ఆడవాళ్ళని ఏంటయ్యా ట్రోలింగ్ చేసేది? నువ్వు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నావో దాన్ని బట్టి అర్థం. మీ తండ్రి గారే అనుకున్నావు, నువ్వు కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఎంత నీచపు వ్యక్తులు. మాటలు మాత్రం ఎంత అంటే ఏం సంబంధం లేనట్టు, మాకేమి అంటనట్టు బయటకు వచ్చి గుండెలపైన చేసుకుంటూ చెప్తూ ఉన్నాం ఈ విధంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు. రియాలిటీ ఏంటంటే వీళ్ళు విషం జమ్ముతూ ఉన్నారు ఆడవాళ్ళపైన. ఏ విధంగా అంటే కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తే, సంగా తేజస్విని గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తే ఈ రోజుటి వరకు చర్యలు తీసుకోవాలా. తేజస్వి పొడపాటి గారి పైన కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగంలో ఉండే ప్రతి ఒక్క మహిళని కించపరుస్తూ రాతలు రాసే వ్యక్తులు వీళ్ళు. ఈరోజు మహిళలకి మేము ఏదో చేస్తాం, మేము ట్రోలింగ్ చేయమని చెప్తున్నారంటే నమ్ముతారా జనాలు? ఎన్ని సందర్భాల్లో అయ్యా ఇప్పటికి కూడా సాక్షిలో కూడా ఆర్టికల్స్ తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు కదా అయ్యా తెలుగుదేశం పార్టీ మహిళల గురించి. రోజుకు ఒక పోస్టర్ లెక్కన వాళ్ళ శీలాన్ని శంకిస్తూ రాస్తూ ఉన్నారు. అది మీది ఒక బ్రతికేనా? ఒక్కసారి ఆలోచించండి. తప్పుడు పనులు చేస్తూ ఈరోజు బయటకు వచ్చి మేము చెయ్యము, మా నాయకుడు చేపిడు. ఇంకొకటి, మీ నాయకుడు వరకు గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాదు, వైఎస్ షర్మిల గారిని, వైఎస్ సునీత గారిని, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కూడా
మీ పార్టీ సోషల్ మీడియాలో శంకించలేదా, ట్రోలింగ్ చేయలేదా? రీసెంట్గా షర్మిల గారు ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఆ 2 రోజుల ముందుగా సునీత గారు ఎంత బాధపడ్డారో చూశారు కదా. మా అన్నే మమ్మల్ని ఈ విధంగా అవమానించే విధంగా చేస్తున్నారని. అది మీ పార్టీ చరిత్ర. సోషల్ మీడియాలో మహిళల్ని ట్రోలింగ్ చేయడం తప్ప మీకు ఇంకేం పని లేదని పెట్టుకున్నారు. మారండి, మనుషులుగా మారండి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఈ విధంగా తిడితే వాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఆ ఉసురు దగ్గర నువ్వేమవుతావు ఆ దేవుడే చూసుకుంటాను నిన్ను. ఇకనైనా మారండి. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారో ఒక్కసారి చూడండి. మాకేం సంబంధం లేదని అబద్ధాలు కూడా ఎంత ఇదిగా చెప్తున్నారు చూడండి. ఇకనైనా ఇలాంటి వాళ్ళకి తగిన రోజు తగిన విధంగా బుద్ధి చెప్దాం. ఎందుకంటే వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో వీళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు చేసింది చేయబోయేది ఇవేం చెప్పుకోరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎదుటి పార్టీ మహిళలపైన అసభ్యకర పదజాలంతో అసభ్యకర పోస్ట్తో రాసి ఈ విధంగా ట్రోల్ చేయడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. కానీ బయట మాటలు ఎలా చెప్తారంటే మాకేం సంబంధం లేదన్నట్టు చెప్తారు. వీళ్ళకి ఇది వీళ్ళ నిజ చరిత్ర. ఇలాంటి వాళ్ళని మీరు ప్రజాక్షేత్రంలో ఓడించండి.